బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం నివేదికపై కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై అటు విచారించింది హైకోర్టు. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు? నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా? అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా అని ఏజీని మరోసారి హైకోర్టు ప్రశ్నించింది. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇక సాయంత్రం సమాచారం తెలుసుకున్నాక విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు చెప్పింది. రేపు సమాధానం చెబుతామని ఏజీ చెప్పడంతో తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు. అటు కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన కాళేశ్వరం నివేదిక సంబంధించిన పిటిషన్లు హైకోర్టు విచారించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. రైట్ అనిల్, మనం చూస్తున్నాం ఇప్పటికే కోర్టు విచారణని రేపటికి వాయిదా వేయడం కూడా చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించి దీన్ని రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ వేసిన కేసీఆర్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, ఆ పిటిషన్ లో భాగంగా ఈ రోజు వాదనలు అయితే హైకోర్టు విన్నదని చెప్పాలి. ఇటు ఆ కేసీఆర్ కి సంబంధించిన న్యాయవాది తరపున కేసీఆర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తే, అదే విధంగా ఆ ప్రభుత్వానికి సంబంధించిన కాళేశ్వరానికి సంబంధించిన ఏజీ కూడా వాదనలు వినిపించారని చెప్పాలి. దీనికి సంబంధించి కౌంటర్ కూడా వేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు వర్గాలకు సంబంధించి వాదనలు నడిచాయి. ఈ వాదనలో భాగంగా సుదీర్ఘంగా విన్న హైకోర్టుకు సంబంధించి హైకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. కొన్ని ఆసక్తికర ప్రశ్నలు కూడా వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రద్దు చేయాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నివేదికను రద్దు చేయాలని చెప్పేసి ఎక్కడైతే వాదనలు వినిపించారో కేసీఆర్ తరపున న్యాయవాది, అదేవిధంగా దీనికి కౌంటర్ వేస్తూ కూడా దీనికి ఖచ్చితంగా ఏజీ ప్రభుత్వ తరపున న్యాయవాది ఏజీ దీనికి సంబంధించి కౌంటర్ మాట్లాడడం జరిగింది, కౌంటర్ వేయడం జరిగింది. కౌంటర్ లో భాగంగా దీన్ని అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి, అసెంబ్లీలో చర్చించేదాకా దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వద్దని చెప్పేసి కూడా హైకోర్టుని అడిగిన సిచ్యువేషన్ ఉంది. సో దీనిలో భాగంగానే దీనికి సంబంధించి హైకోర్టు అయితే కొన్ని ప్రశ్నలు అడిగిన సిచ్యువేషన్ ఏజీకి సంబంధించి. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు, అదేవిధంగా నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా, అదేవిధంగా అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా అనే విధంగా ఏజీని అడగడం హైకోర్టు అడిగిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏజీ కూడా దానికి సంబంధించిన సమాధానం ఇవ్వడం జరిగింది. రేపు సోమవారం రోజున దీనికి సంబంధించి రేపు లేదా సోమవారం రోజున దీనికి సంబంధించిన సమాచారం ఇస్తాం, మీకు తెలియజేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపున వివరాలు సేకరించి మీకు తెలియజేస్తామని చెప్పేసి ఏజీ చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈ రోజు ఈ విచారణకు సంబంధించి వాదనలకు సంబంధించి అయితే పిటిషన్ లో భాగంగా రేపటికి వాయిదా అయితే పడిందని చెప్పాలి. రేపు మరోసారి ఈ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వాదనలు అయితే ఉండనున్నాయి. సో దీనికి సంబంధించిన సమాధానం మాత్రం ఏజీ నుంచి రేపు గానీ లేదా సోమవారం కానీ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రత్న అనిల్, రేపు ఏదైతే రేపటికి వాయిదా వేస్తున్న కోర్టు విచారణని దానికి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అయితే రేపు ఏ విధంగా వాదనలు కొనసాగే అవకాశం కనిపించింది? అంటే ఇప్పటికే రత్న దీనికి సంబంధించి కేసీఆర్ తరఫున న్యాయవాది కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది, కొన్ని వాదనలు కూడా చేశారు. అంటే కేసీఆర్ కి సంబంధించి ఆయన పేరుకు సంబంధించి ముఖ్యంగా ఆయనకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ నివేదికని రూపొందించారని చెప్పేసి, అదేవిధంగా పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని భంగం కలిగించే విధంగా, దాని పేరు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఈ నివేదిక ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్వలాభం చూసుకోవడం కోసం, తన స్వలాభం చూసుకోవడం కోసం ఇదంతా కూడా రూపొందించిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ వాదనలు కూడా హైకోర్టు ముందు వినిపించిన సిచ్యువేషన్. దీనికి సంబంధించి వాదనలు విన్న హైకోర్టుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాదనలు విన్న ప్రభుత్వ తరపున న్యాయవాది కావచ్చు, దీనికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కౌంటర్ లో భాగంగానే ఇప్పటికే ఏవైతే హైకోర్టు ప్రశ్నలు వేసిందో ఏజీకి సంబంధించి, ఆ ప్రశ్నల్లో భాగంగానే రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఆ వాదనలకు సంబంధించి రేపు ఈ ఏజీ ఏదైతే మాట్లాడాడో, ముఖ్యంగా హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కాబట్టి దీనికి సంబంధించి సుదీర్ఘంగా రేపు కూడా ఈ చర్చలు జరుగుతాయి, ఈ వాదనలు అనేవి జరుగుతాయి. అదేవిధంగా కోర్టుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ తరపున న్యాయవాది కావచ్చు మరోసారి దీనిపైన వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది కూడా ఏజీ కూడా దీని మీద వాదనలు కౌంటర్ వినిపించే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీనిలో భాగంగానే రేపు మాత్రం ఖచ్చితంగా మరోసారి సుదీర్ఘంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వాదనలు అయితే వినిపించే అవకాశం కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ అనిల్.